सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर हुटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती हो कामना पूर्ती रत्ना खचित फारा तुझ गौरी कुमराव चंदनाची ओठी कुमकुम केशराव हिरे जडित मुकुट शोभतो बरा दृढ सुणती नूपुरे चरणी घागरिया हो चरणी घागरिया जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती हो कामना पूर्ती लंबोदर पीतांबर फणीवर वंदना सरळ सोंड वक्र तुंड त्रिनयना दासा माझा वाटपाही सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती हो कामना पूर्ती ॐ गणपतये नमः ॐ गणपतये नमः ॐ गणपतये नमः ॐ गणपतये नमः ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धि గంధం ఒక ఐశ్వర్యం. అక్కడికి ఎన్ని ఐశ్వర్యాలు అయ్యాయి? అవి 4 ఐశ్వర్యాలు అయ్యాయి. తర్వాత బియ్యం అక్షతల ఐశ్వర్యం, పుష్పాల ఐశ్వర్యం, గాజుల ఐశ్వర్యం. అర్థమైందమ్మా? ఇవి ఐశ్వర్యాలు. డబ్బు బంగారం వెండి ఇవి కాదు ఐశ్వర్యాలు. ఆస్తులు అవేం ఐశ్వర్యాలు కాదు. అవి ఉంటాయి పోతాయి. ఇవి మాత్రం ఎల్లకాలం పోవు. ఇవి పోయాయంటే మనం పోయినట్టే. ఇవి మనం పోయిన తర్వాత పోవటమే తప్ప మనం ఉన్నంతకాలం ఉంటాయా ఉండవా? ఇవి అవునా కదా? ఇవి ఐశ్వర్యాలు. ఐశ్వర్యము అంటే అంటే నేను స్వయంగా అంటే స్వయం ప్రాణ ప్రతిష్టాపన చెప్పండి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తం అస్మితి భవంతో బ్రువంతు. ఇప్పుడు కలశాన్ని స్థాపన చేస్తున్నా. నమస్కారం చేయండి. ఓం ఓం ఆకలశే సుధావతే యజ్ఞవర్తతే ఆ భువా ఇదిగో సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప శవాపో నవాపో మృతమాప సమ్రాడాపో ద్రాడాప సురాడాప చందాకుష్యాపో జ్యోతికుష్యాపో యోగుష్యాప సత్యమాప సర్వా దేవతాపో బోధవస్తురాపో. శ్రీ కలశ మధ్యే బ్రహ్మ విష్ణు మహేశ్వర సహిత అష్టదిక్పాలక నవగ్రహ సహిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవేన ఉపమశ్రవస్త్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవస్సే దశాదనం సాంగం సాయుధం సవాహనం సశక్తిపత్ని పుత్రపరివార సమేతం శ్వేతతండుల మండప మధ్యే వర్తులాకార మండలే శ్రీ కలశ మధ్యే శ్రీ సమస్త పరివార దేవతా ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః ఆవాహయామి. చెప్పండి. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, వినాశనం కురు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. నమస్కారం చేయండి. బోలో గణేష్ మహారాజ్ కి. ఆవాహయామి. వచ్చేసారు మన మండపం మీదకి.
స్వామిన్ స్వాగతమస్తు. ఇలాగ స్వాగతమస్తు. ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధన, అవకుంఠన, దిగ్బంధన, అమృతి కుర్యాతు. దిగ్బంధన అంటే స్వామి మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఆపేసాం మేము అని చెప్పి నమస్కారం చేయండి. స్వామి 9 రోజుల పాటు మా యొక్క పూజలు అందుకుని మా కష్టాలని నివృత్తి చేసి మా కష్టాలు తొలగిపోయే మార్గాన్ని చూపించండి. ఆ కష్టాలు పడటం అనేటటువంటిది ఎవరికైనా సహజం, సునాయాసంగా పడాలి. దెబ్బ కూడా తగిలినట్టుగా తగిలితే మనకి శక్తి కోల్పోం. మనం దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే ఏమవుతుంది, ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి స్వామి మాకు సమస్యల్ని పరిష్కారం చేసుకునేటటువంటి మార్గాన్ని చూపించమని అడగాలంతే. స్వామి నాకు సమస్యలే లేకుండా చేయాలంటే ఆ మనిషి వైపు ఉంటాం మనం. కాబట్టి నమస్కారం చేయండి. స్వామిని ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, ధ్యాయామి. ఈసారి కలశం మీద అక్షతలు పుష్పాలు వేయండి. ధ్యాయామి, ధ్యానం పూజయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మళ్ళీ ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. వేయాలి పుష్పాలు. ధ్యాయామి, ధ్యానం, ఆవాహయామి, ఆవాహనం. నవర్తక స్థాపిత హేమ సింహాసనం చేతులు పెట్టి ఆవాహయామి, ఆవాహనం స్థాపిత హేమ సింహాసనం. అమ్మ పాదయో పాద్యం సమర్పయామి. ఈ ఆకుతోటి కానీ పూతో కానీ పేట్ల మీద కూర్చున్న వారు నీళ్ళు జరిగిన పాదయో పాద్యం, హస్తయో అర్ఘ్యముఖే ఆచమనం, శిరదర్శనమయామి, పంచామృత స్నానం. అమ్మ పంచామృతాలు. ఓం ఆప్యాయస్వసమే తుతే విశ్వదస్వమృష్ణయం హవాజ్యస్య సంగతే. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపేరా అయ్యా నమస్కారం చేయండి. ఓం ఆప్యాయస్వసమే తుతే విశ్వదస్వమృష్ణయం హవాజ్యస్య సంగతే. తుదిక్రామన్నో గాంధిష్ణురస్వస్వాజన సురభినముఖ గణిత ప్రణాయోగం సుధార్జు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవ సవితోత్పన్నః త్వచ్చిత్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిः మధువాతారతాయతే మధుక్షరమాత్వేర్న సంతోషిదే మధురక్తమదోషిదే మధుమత్వాద్యమజామదుద్యవయ సునపిత మధుమాన్నో వనస్పతిర్ మధుమాగుమాస్తు సూర్యః స్వాదుపవసృతివ్యాయ జన్మనే స్వాదుర్మిత్రాయ స్వామిత్రామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయ బృహస్పతయ మధుమాగుమరాభ్యః సుధోర్గం భద్రం కర్ణే సుందరమదేవః భద్రం పశ్యేమాక్ష ప్రియసురః శ్రీరంగే స్పష్టవాగుసురభే యసేమ దేవహితనదాయుః సుత్రేణ స్వస్తినే వర్ధస్రవః స్వస్తిన పూషా విశ్వవేదః స్వస్తినాక్షురిష్ణసేమే స్వస్తిన బృహస్పతిర్తద్వం శాంతి శాంతి శాంతి. స్నానం సమర్పయామి. స్నానానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః. వస్త్రార్థే మళ్ళీ పువ్వులు తీసుకోండి. వస్త్రార్థే అభివస్త్రాసమసనాన్యరుష సుతుగా పూజమానః అభిచంద్ర భర్తవేణ హన్యభ్యస్వాన్నదనో దేవసోమ. వస్త్రార్థే ఈ పని ఏంటంటే నేను కొన్ని పువ్వులు ఇస్తూ నాకు చక్కగా అందంగా పెట్టి కింద పడిపోయి. ఓం జ్యేష్ఠాయ వస్త్రార్థే. అమ్మ ఇందాక వస్త్రం పెట్టారు కదా, ఆ వస్త్రం దగ్గర 2 పుష్పాలు నక్షత్రాలు ఇస్తాను. ఆ వస్త్రం ఎక్కడ పెట్టారు, కాలంపాడు పెట్టారు, అక్కడ వెయ్యం నక్షత్రాలు. వస్త్రార్థే వస్త్రార్థే వస్త్ర పూజాంతకర్ష్యే. ఆ తాళ్ళు మీద వేయండి. రక్షాసూత్రాధిష్టాయ దేవతాభ్యో ధ్యాయామి, ధ్యానం మళ్ళీ వేయండి. ఆవాహయామి, ఆవాహనం నవరతేత స్థాపిత హేమ సింహాసనం పాద్యం అర్ఘ్యం ఆచమన స్నాన వస్త్ర ఉపవేద కన్నపుష్పదోపదేవ నైవేద్య తాంబూల నీరాజన మంత్ర పుష్ప సమస్తోపచార పూజ సమర్పయామి. అలా పట్టుకోండి. బృహత్సా నక్షత్ర బృహత్సా నక్షత్రోద్భూతం తుష్టభోజము సమగ్రవేరం ఇంద్రస్వామేన పంచదశేన మధ్యవేదం వాచేన సగరేణ రక్ష అభిమంత్రియ. నమస్కారాన్ సమర్పయామి. అథ రక్షాధారణ ముహూర్త సుముహూర్తో అస్తి భవంతో భ్రువంతో. రక్షా సూత్రధారణ ముహూర్త సుముహూర్తేన మమ సర్వాభీష్ట బలసిద్ధిరస్తు. ఓం బృహత్సా నక్షత్ర ఉద్ధృద్రపుష్టియం పృష్ఠభోజం సమగ్రవీరం ఇంద్రస్వామేన నక్షత్రం పట్టుకోయ్యా మగవారు. 2 గజల నక్షత్రాలు చేతితో పట్టుకోండి. దీని మీద పెట్టండి. ఇలాగా ముయ్యాలి. అలా పెట్టండి. ఓం బృహత్సా నక్షత్ర ఉద్ధృద్రపుష్టియం పృష్ఠభోజం సమగ్రవీరం ఇంద్రస్వామేన పంచదశేన మధ్యమిదం వాచేన సగరేణ రక్ష. రక్షాధారణ ముహూర్త సుముహూర్తో అస్మితి భవంతో భ్రువంతు. అయ్యా నమస్కారం చేయండి. ఆ అక్షతలు మీ భార్యకి ఇవ్వండి. ఆవిడికి మీరు కట్టండి ఎడం చేతికి. దీక్షాపరులు రండి. రక్షాధారణ ముహూర్త సుముహూర్తో తీసుకోండి. బృహత్సా నక్షత్ర బుద్ధుదృష్ట్యం దృష్టభోజం సమగ్రవీరం ఇంద్రస్వామేన పంచదశేన మధ్యమిదం వాచేన సగరేణ రక్ష. రక్షాధారణ ముహూర్త సుముహూర్తో అస్మితి భవంతో భ్రువంతు. ధారణ ముహూర్త సుముహూర్తేన. బాబుకి ఇవ్వకూడదు, మీరు వేసేసుకోండి. మీ తల మీద వేసేసుకోండి. ఉందా బృహత్సా నక్షత్ర దృష్టం దృష్టభోజం సమగ్రవీరం ఇంద్రస్వామేన పంచదశేన మధ్యమిదం వాచేన సగరేణ రక్ష.
రక్షాధారణ ముహూర్త సుముహూర్తో అస్త్రితి భవంతో అబ్రువంతు. కూర్చోండమ్మా మీరు. ఇలా ఈ అక్షతలు నీకు నేను వేస్తాను. మనోభీష్టసిద్ధిరస్తు. పద. మహత్స నక్షత్రవద్రోష్టయం దుష్టభోజమో సవగ్రవీరమందస్తోమేన పంచదశేన మధ్యమిదం వాచేన సగరేణ రక్షాధారణ ముహూర్త సుముహూర్తో స్థితి భవంతో అబ్రువంతు. మనోభీష్టసిద్ధిరస్తు. దీక్షా పరిపూర్ణంగా సిద్ధిరస్తు. అయ్యో ఇది వెనక్కి పెట్టండి. ముహూర్త సుముహూర్తో స్థితి భవంతో అబ్రువంతు. ఫోన్ అలా వస్తాయి కదా మనమేమో ఫుడ్ పాలిష్ చేయాలన్నా రావాలి. అప్పటికి బాగా చదువుకున్నారు కాబట్టి నాకు ఇదే బాగా అరగన పడుతున్నాను. సాధారణ ముహూర్త సుముహూర్తో స్థితి భవంతో భవంతు. నక్షత్రం తీసుకోలేదా? ఓకే అయిపోయిందా? ఇది ఇక్కడ పెట్టండి. అందులో పట్టండి. నాపత్యోహనస్తూ. ఈ తాంబళాన్ని 3 సార్లు పైకి కింద పెట్టండి. తాంబళాన్ని యజ్ఞేనానండి. యజ్ఞేన యజ్ఞేన యజ్ఞమైన దేవస్థాన అక్కడ దీపం వేడ వెలిగిస్తారా? మీరు అయ్యా నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి ఆచే లడ్డు దగ్గర పెట్టండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి. యజ్ఞోపవేతం చూడండి అక్కడ. యజ్ఞోపవేతం పరం అవి కాదు. యజ్ఞోపవేతం పరం పవిత్రం పెద్దది. ఇది మధ్యలో వస్త్రార్థే యజ్ఞోపవేతం పరమం ఆయుష్యమగడియం ప్రతిముంచపరం యజ్ఞోపవేతం బలమస్తు యజ్ఞోపవేతాన్ధారయామి కాలాయ గంధం పరికల్పయామి. కొద్దిగా ఈ గంధాన్ని స్వామివారికి ఇక్కడ రాస్తున్నాను. మీరు కూడా అలాగే రాయండి. పైన స్వామివారికి గంధార్థే దివ్యశ్రీ చందనాన్ని రాశాను. వస్త్రార్థే గంధాంధారయం అలంకరార్థే హరిద్ర కుంకుమాంధారయామి. పుష్పై పూజయామి. అక్షరై పూజయామి. నమస్కారం చేయండి. బోలో గణేష్ మహారాజ్ కి ఓం. పుష్పై పూజయామి. అథాంగ పూజాంచకరిష్యే. అమ్మా నమస్కారం చేసుకోండి. అథాంగ పూజాంచకరిష్యే. భగవంతుడు కానీ మనకి తుల్పి చేయమని చెప్పారు. ఒకవేళ పువ్వులు లేవనుకో మీ ఇంట్లో, పువ్వులు దొంగతనం చేయకూడదు, అడగకుండా కోయకూడదు. మరి పువ్వులు లేకుండా పూజ చేయలేవా నువ్వు? అక్షతలు కలుపుకో. బియ్యం ఉన్నాయి కదా, ఈశ్వరుడికి పూజ చేసేటప్పుడేమో తడి బియ్యం, ఇంకేం పసుపు కలపక్కల తడిపి నీళ్ళలో ఉంచేసి అవి పూజ చేయొచ్చు ఈశ్వరుడి ఫోటోకి సోమవారం నాడు. మిగతా ఏ దేవుడికైనా సరే అక్షతలు పసుపు కలుపుకొని పూజ చేయాలి. ఒక గాయత్రీ దేవికి సూర్య భగవానుడికి చేస్తే కనుక వాళ్ళెవరికి మీరు ఎవరు చేయలే కానీ నేను చెప్తున్నా, వాళ్ళకి ప్రత్యేకంగా బ్రాహ్మణుడు చేస్తే రక్తవర్ణం అంటే ఒక పసుపుకు బదులుగా కుంకుమ కలుపుతున్నాడు. సూర్యుడికి అదే, గాయత్రీ దేవికి అవి అంతే. మిగతా ఏ దేవుడికైనా సరే అక్షతల్లో నూనె కలిపి కలపకూడదు. అక్షతలు హారతి కర్పూరంతో కలుపుకోవాలి. ఒకవేళ శక్తి లేదనుకో కొత్తగా నీళ్లు పోసి కొలిపేసి కలపచ్చు. ఆ నువ్వుల నూనెతో కలిపిన నక్షత్రం పూజకి పనికిరావు. రెండవది ఆవు నెయ్యితో కలుపుకోండి, చాలా మంచిది. తలంబ్రాలు పోసేటప్పుడు కూడా నువ్వుల నూనెతో కలపకండి. పిల్లల్లో పెళ్లిళ్ళు అయినప్పుడు చెప్తున్నాను. నువ్వుల నూనె ఏంటి? నువ్వులంటే ఏమిటి? శనికి ప్రీతి, శని దోషం పోవడానికి. అసలు నువ్వు పెళ్లి చేసుకునేది దేనికోసం? మంచిగా అంటే నువ్వు జీవితాంతం అన్యోన్యంగా ఉండడం కోసం నీకు ఒక తోడుని తెచ్చుకుంటావు. తోడుని విడిచిపెట్టడానికి కాదు కదా. అవి మనకి తెలియవు. కొన్ని తప్పులు మనమే చేస్తాం. అర్థమైందా? ఆడవాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే నువ్వులోనే మా నాన్నమ్మ అది కలిపింది, మా తాత అది కలిపాడు, నేను ఇదే కలుపుతానంటే అలా. ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఎదురు బండి మీద తిరిగారు, నువ్వు తిరుగుతున్నావా? వాళ్ళు నడిచేళ్ళేవాళ్ళు, నువ్వు వెళ్తున్నావా? వాళ్ళకి ఫ్రిడ్జ్లు కరెంట్లు ఏం లేవు, నీకెందుకు ఉన్నాయి? మరి నువ్వు కూడా అట్లానే ఉండొచ్చు. కొన్ని మారుతాయి, అన్నింటినీ మార్చకూడదు. శాస్త్రాన్ని మార్చలేం మనం.
నమస్కారం చేయండి. పుష్పాలు అక్షతలు చేతితో పట్టుకోండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అసునేతే పునరస్మ సుచక్షు పునఃప్రాణమేనోర్దేహి భోగో జోక్పస్యేవ సూర్యముచ్చరం తమోదే ఉదయాన స్వస్తి మృతం వై ప్రాణ. మడమలు సోర్పకర్ణ చారుణి పూజయామి. చారుణి అంటే మోకాళ్ళండి. విఘ్నరాజా ఓం జంగం పూజయామి. జంగం అంటే పిక్కలు. ఓం అఖవహ ఊరు పూజయామి. ఊరు అంటే తొడలండి. ఓం హేరంబ నా కటిం పూజయామి. కటిమం అంటే వెనకాల పిరుగులు. అలాగే లంబోదరం పూజయామి. ఉదరము అంటే బొజ్జ పొట్ట అంటారు. గణనాథరం నాభి పూజయామి. నాభి అంటే బొడ్డు. ఓం గణేశన్ హృదయం పూజయామి. హృదయం అంటే హృదయం అనమాట, రొమ్ములు. అలాగే స్థూలకంఠ కంఠం పూజయామి. కంఠం అండి. ఓం స్కందాయ స్కంద పూజయామి. స్కందము అంటే భుజాలండి. ఓం పాశహస్తం హస్తాన్ పూజయామి. హస్తము అంటే చేతులండి. గజవక్త్రం వక్త్రం పూజయామి. వక్త్రము అంటే ముఖం అండి. విఘ్న నేత్రే పూజయామి. నేత్రము అంటే కన్నులండి. శూర్పకర్ణ కర్ణం పూజయామి. కర్ణము అంటే కర్ణాలంటే చెవులండి. పాలు చంద్రమ లలాటం పూజయామి. లలాటము అంటే నుదురండి. ఓం సర్వేశ్వర పూజయామి. శిరస్సు అంటే తల అండి. పూజయం బిల్వము అంటే మారేడండి. గజ దూర్భైక్యం పూజం. దూర్భైక్యం అంటే గరిక. హరసూర్మ దత్తూర్పత్రం పూజం. దత్తూర్పత్రం అంటే ఉమ్మెత్త. లంబోదరం బద్రీపత్రం పూజం. బద్రీపత్రం అంటే రేగాకు. కుహాగ్రదనం అపామార్గపత్రం పూజం. అపామార్గం అంటే ఉత్తరేణి. ఓం గజకన్నిక తులసీపత్రం పూజం. తులసీదళం. ఏకదంతరం చోతపత్రం పూజం. చోతపత్రం అంటే మామిడాకు. వికటాన కరవీర పత్రం పూజం. కరవీర పత్రం అంటే గన్నేరు. భిన్నదంతరం విష్ణుక్రాంత పత్రం పూజం. విష్ణుక్రాంత అంటే విష్ణుకాంత పత్రమే. వటవేమ దాడిమీ పత్రం పూజం. దాడిమి అంటే దానిమ్మాకు అండి. సర్వేశ్వర దేవదార పత్రం పూజం. దేవదార అంటే దేవదార ఆకులండి. మరువక పత్రం పూజం. మరువకం అంటే మరువం అంటారు కదా, మరువం అండి. హేరం మరణ సింధువార పత్రం పూజం. సింధువారం అంటే వావిలాకండి. సోర్పకర్ణ జాజీ పత్రం పూజమి. జాజీ పత్రం అండి. సురాగ్రమ గండకీ పత్రం పూజం. గండకీ పత్రం అండి. గండకీ అంటే గణకీ పత్రం అండి. ఇప్పుడు శమీ పత్రం పూజం. శమీ పత్రం అంటే జమ్మి ఆకు అండి. వినాయక అశ్వత్థ పత్రం పూజం. అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు అండి. సురసేవితం అర్జున పత్రం పూజం. అర్జున అంటే మధ్య ఆకులు. కపిల అర్కపత్రం పూజం. అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు. ఓం సర్వాణి జంగాని గణేశ్వర ఏకవింశతి పత్రాన్ని పూజాం సమర్పయామి. బోలో గణేష్ మహారాజ్ కి.